హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు బి విత్ బవి యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఈ రోజు స్పెషల్ డే అనమాట. అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. డే మొత్తం ఇంట్లో స్పెండ్ చేశాను. ఇంకా ఈవినింగ్ టైంలో ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ అయితే బయలుదేరామన్నమాట మేము టెంపుల్కి. యాక్చువల్లీ కుంకుమ పెట్టుకుందామని వెళ్ళాను అనమాట. అది పెట్టుకోవడానికి అవ్వకపోతే ఇంకా అన్నయ్య పెట్టారు. అన్నయ్య డైలీ మ్యాండేటరీ అనమాట, పక్క పెట్టుకుంటారు. ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఇంకా అన్న వాళ్ళు అయితే పూలు అవన్నీ తీసుకొచ్చేసారు. ఇంక ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు మా అన్నయ్య వస్తున్నాడు పంచ కట్టుకొని. అన్నయ్య అయితే లీలా అన్న నవ్వుతున్నాడు అనమాట మా అన్నయ్యని చూసి. ఎందుకంటే పంచ కట్టారని చెప్పి. ఈ జనరేషన్లో ఎవరు కట్టరేమో, మాక్సిమం కట్టరు. సో మా అన్నయ్య కొన్ని పాటిస్తారు, అన్ని పద్ధతిగా దేవుడి వరకు అయితే మంచిగా పాటిస్తారు. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మేమైతే టెంపుల్ రీచ్ అయిపోయామన్నమాట. ఫుల్ రష్ ఉన్నారు. ఈ గుడి వచ్చేసి పుంగనూరు నుంచి ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. విలేజెస్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఒక తిరునాల్ లాగా చేస్తారనమాట హనుమాన్ డే అప్పుడు. కానీ మా సైడ్ తిరునాల్ అంటాం అనమాట. మేము ఈవినింగే స్టార్ట్ అవుతుంది, అది నైట్ మొత్తం ఉంటుంది మార్నింగ్ వరకు. ఇంకా లోపల పూజ చేసేసి ఇంకా బయటకు వచ్చి ఇక్కడ హనుమాన్ దగ్గర అయితే పూజ చేసామన్నమాట. ఇంకా కాసేపు కూర్చొని ఇంకా అన్న వాళ్ళందరూ వచ్చారు. ఇంకా శంకరన్న వాళ్ళ పాప కూడా వచ్చింది. కాసేపు ఆడుకున్నాము. ఇంకా అలా పిక్స్ తీసుకొని వీడియోస్ అన్ని. మేము తిరునాళ్ళకి అయితే వెళ్ళిపోయాము. తిరునాళ్ళకి వస్తే ఇక బయట అక్కడ ఏదో కథ డ్రామా వేస్తారు కదా, ఆ డ్రామా వేస్తుంటే మొత్తం అందరూ చుట్టుకొని చూస్తున్నారు. చాలా మంది ఉన్నారు, అసలు ఫుల్ క్రౌడ్. విలేజెస్ లో ఇది చాలా ఇంట్రెస్ట్ కదా, సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేను ఒకసారి టీవీలో చూసాను అనమాట, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా బుడ్డ పాపకు కాకుండా నాకు కూడా అన్న వాళ్ళు అయితే బొమ్మలు తీయించారనమాట. ఇంక ఇంటికైతే రీచ్ అయిపోయాం.